ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. ఈ రోజు నేను చూపించబోతున్నాను అబ్బే వాటర్ ఫాల్స్. ఈ అబ్బే వాటర్ ఫాల్స్ అనేది కర్ణాటకలో కొడుగు ప్రాంతంలో ఉన్నాయి. ఈ అబ్బే వాటర్ ఫాల్స్ ని జెస్సీ వాటర్ ఫాల్స్ అని పిలిచేవారు, ఎందుకంటే బ్రిటిష్ అధికారి భార్య పేరు పెట్టారు. తర్వాత దీనిని ఒక నానయ్య అనే అతను తీసుకొని ఇక్కడంతా చుట్టుపక్కల అభివృద్ధి చేయడంతో ఈ వాటర్ ఫాల్స్ బాగా అభివృద్ధి చెందింది. టికెట్ కౌంటర్ ఇదేమో అబ్బే వాటర్ ఫాల్స్ లోపలికి వెళ్ళడానికి, బయటికి రావడానికి. మొత్తం కన్నడలోనే ఉంది అంతా. కన్నడ ఇంగ్లీష్ కాబట్టి ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు. అండ్ టికెట్స్ ఇలా ఉన్నాయి. ఓ అదిరిపోయింది ఇక. ₹10 టికెట్ అబ్బే ఫాల్స్. పార్కింగ్ మాత్రం టికెట్ ₹10, పార్కింగ్ ₹50. దానికే బాధ. అదైతే ఉల్టా పెట్టిన బాధ పడుకుంటుంది కదా. ప్లీజ్ కామెంట్. అదొకటి డైలాగ్ ఫస్ట్ నుంచి. బా సూపర్ ఉంది వ్యూ ఫ్రెండ్స్, అండ్ చూడండి. వర్షం పడుతుంది. ఇదేదో గౌన్ లాగా ఉంది, ఆఫీస్ థియేటర్ వేసే గౌన్. తడుస్తుంది, చంపేస్తుంది. వర్షం మాత్రం దంచి కొడుతుంది. ఇప్పుడు మనం దీనికి ఇలా పెట్టాలి. ఈ ఆకింది చూడండి, ఏం కాదు, వర్షం పడదు ఫోన్కి. బ్యాక్ సైడ్ అసలు అద్దరి అయినాయి. డస్ట్బిన్లు కానీ చెత్త అంతా పక్కనే ఉంటుంది. ఇదే మ్యాజిక్. ఈ వర్షంలో ఇటు కూర్చొని పడుతుంది కదా, పోతుంది. బాబా ఏముంది. ఈ వ్యూ బాగుంది కానీ వాటర్ ఫాల్ ఎంత బాగుందో అర్థం అవుతుంది. సౌండ్ అయితే వస్తుంది, మీకు వినిపిస్తుందా? వాటర్ ఫాల్ సౌండ్ అయితే వస్తుంది. అది ఆడపోతే ఎంత ఉంది. వాటర్ అయితే ఫుల్ సౌండ్ వినిపిస్తుంది, కానీ ఉందా లేదా అనేది ప్రశ్నార్థకం. ఇంగ్లీష్ ఏమంటారు? అబ్బే వాటర్ ఫాల్స్. అబ్బే వాటర్ ఫాల్స్. అబ్బే అబ్బో మామూలుగా లేదుగా అసలు. ఓ బాబోయ్, అయ్యే బాబోయ్ ఏంది రచ్చ, మామూలుగా లేదుగా. అమ్మో ఇదేదో బ్రిడ్జి కూడా నన్ను కూలిపోయింది. ఏందా ఏంది ఇలా ఉండేది. వర్షం పడుతున్నట్లేదు అన్న, పాల పొంగు పడుతున్నట్టుంది. అయ్యో బాబోయ్ ఏంది ఇది? మనం ఈడ నీళ్ళు పడాల్సిందే అస్సలు. అబ్బే వాటర్ ఫాల్ అయితే అయిపోయింది. ఇప్పటివరకు మీకు ఈ వాటర్ ఫాల్ నచ్చింది అనుకుంటున్నా. వే మాత్రం అద్భుతంగా ఉంది, కానీ వచ్చే రూట్ మాత్రం
మీరు టైం లాప్స్లో మీకు వచ్చే రూట్ పెడతా చూడండి, మామూలుగా లేదు, అది మీరు ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. ఎంత చల్లగా ఉంది, ఎంత పొగమంచు, ఏంది ఇక్కడ చూడు ఒకసారి. ఎక్స్పీరియన్స్ డ్రైవర్లే ఉండాలా, మామూలు డ్రైవర్లతో పనికిరాదు, ఎక్స్పీరియన్స్ డ్రైవర్లే. వస్తుందా అండి చూడు, చూద్దాం. ఈడ కూర్చుంటే మొత్తం తడిసిపోయి ఆరబెట్టుకోనికి ఏం లేదు. అదేదో ఇన్స్టాగ్రామ్ రీల్లో వాడు ఏం చేస్తాడంటే చెడ్డీని తీసుకుపోయి పెన్నె మీద వేసి ఆరబెట్టి అట్లా చేసుకోవాల్సిందే. కార్ బానెట్ మీద వేసుకోవాలా, కానీ మామూలుగా లేదు అసలు, చాలా బాగుంది. 10 రూపాయలే. నాకు నచ్చింది ఒకటి ఏంటంటే పార్కింగ్ ఏమో 50 రూపాయలు, ఇడికి రానికి టికెట్ ఏమో 10 రూపాయలు. ఇంత తెలివిలో నుండి ఎవడాడు అనిపించింది నాకు. నీకేమనిపించింది? మరి దారుణం అనిపించింది. కార్లో రాకుండా నడుచుకుంటాడు, కారు పడేసి. మామూలు లేదు పో. చూడు ఇతను నెక్స్ట్ లెవెల్, ఇతను అతని ఫ్రెండ్, కాకపోతే ఎప్పుడు ఫోటోలు తిరుగుతాడు. ఇంత దూరం వచ్చి వ్యూస్ మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా మన మీద మనం కాన్సన్ట్రేషన్ చేసుకుంటే ఎట్లా? ఎవరు వచ్చింది అడిగి. సూపర్ అంటే సూపర్. వెనుక ఆ ప్లాన్ చూసిందా? ఆ ప్లాన్కి అసలు ఫోటో దిగడం ఇష్టం లేదు, కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ బలవంతంతో దిగుతాడు ఫోటో. తప్పదు, ఒక్కోసారి మనకి ఇష్టం లేకుండా దిగాలంటే. ఇంతమంది పిల్లలు బాధపడుతుంటారు ఇట్లా. వ్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఏమైంది, అలసిపోయినావా? ఫోన్ బరువు అవుతుందా? జోలో పెట్టుకోయి పట్టుకో. నా ఫోన్ పెట్టుకున్నా జోలో. అవును, నీ ఫోన్ ఇంకో జోబు లేదా? బరువు అవుతుందా? అవును. ఏమైంది? ఆయాసం వచ్చి అయిపోయింది కదా. మామూలుగా సార్ అని బర్తాదనా. ఎట్లా ఉంది మీ ఎక్స్పీరియన్స్? ఒకసారి చెప్పండి ఎట్లా ఉంది? ఎక్సలెంట్, సూపర్, ఎక్సలెంట్, ఆసమ్, అమేజింగ్, జింగ్. దీనిలో మీకు చెప్పాల్సింది ఏంటంటే పెట్టిన డబ్బులకు వర్త్, అసలు డబ్బులే కావు, 10 రూపాయలు అంతే. తర్వాత ఇంకోటి మెయిన్ విషయం ఏంటంటే ఇక్కడ మాత్రం ప్రొఫెషనల్ డ్రైవర్స్ లేకపోతే మాత్రం రావద్దు. ప్రొఫెషనల్ డ్రైవర్ ఉంటేనే ఇక్కడికి రావాలి. ఎందుకంటే ఆ కారు అంత హైట్ అసలు మీరు చూడలేరు, మొత్తం మంచు ఉంది. అది ఈ టైంలో ఇలా ఉంది, కానీ ఇది వర్షాకాలం కాబట్టి ఇలా ఉంది. అదే వింటర్ అయితే మాత్రం చలికి చచ్చిపోతామేమో, మరీ దారుణంగా ఉందబ్బా. మ్యాక్సిమం అన్ని కర్ణాటక వెహికల్సే ఉన్నాయి, లోకల్ వెహికల్స్ కాబట్టి. అంటే ఈ స్టేట్ కర్ణాటక కాబట్టి. మన తెలంగాణ, యూపీ, తమిళనాడు కొంతమంది బైకర్స్ వచ్చారు. ఇక్కడ తినడానికి కూడా ఉన్నాయి, ఇక్కడ సైడ్ కొంచెం బెటర్, కోకోనట్స్ అవన్నీ ఉన్నాయి. ఇంకా వెనక కార్ పార్కింగ్ చూపిస్తాను మీకు, చూడండి. ఇది కార్ పార్కింగ్, ఇలా ఉంది కార్ పార్కింగ్. మ్యాక్సిమం అన్ని కన్నా టీఎస్ వెహికల్ అబ్బోయ్, తెలంగాణ వెహికల్ ఫస్ట్ టైం చూస్తాను. అంటే చూసినా 1-2 ఉన్నాయి అంతే. మ్యాక్సిమం అన్నీ కర్ణాటక వెహికల్సే. వర్షం మాత్రం దంచుగా ఉంది, కానీ వ్యూస్ మాత్రం మామూలుగా లేవబ్బా. ఒకసారి మళ్ళీ ఒకసారి రౌండ్ వేసుకోండి.